విమాన ప్రయాణికులు చాలా మంది తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలంటే ఎంచుకునే ఎయిర్లైన్స్ స్పైస్ జెట్. ఇందులో టికెట్ ధరలు మిగతా వాటితో పోలిస్తే తక్కువగా ఉంటాయి. అయితే స్పైస్ జెట్ విమానయాన సంస్థ ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 6 ఏళ్ల నుంచి వరుసగా నష్టాలనే చూస్తోంది. దాంతో సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకుంది స్పైస్ జెట్ విమానయాన సంస్థ. ఈ నేపథ్యంలోనే ఈ స్పైస్ జెట్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పైస్ జెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కొంతమంది క్యాబిన్ క్రూ సిబ్బందిని 3 నెలల పాటు సెలవులపై పంపనుంది. ఈ సమయంలో వారికి ఎలాంటి జీతాలు ఉండబోవని కంపెనీ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 150 మంది క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా 3 నెలల పాటు సెలవులో ఉంచుతున్నాం. ప్రయాణికుల నుంచి డిమాండులేమి, విమానాల సంఖ్య తగ్గడం తదితర కారణాలతో పాటు సంస్థ దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ 3 నెలల కాలంలో సెలవులో ఉన్నవారిని కంపెనీ ఉద్యోగులుగానే పరిగణిస్తామని, వారికి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఎర్నడ్ లీవ్ సదుపాయాలు అందుతాయని తెలిపారు. బడ్జెట్ విమానయాన సంస్థ అయిన స్పైస్ జెట్ గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో పాటు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అప్పుల భారం పెరగడంతో ఇప్పటికే కొన్ని విమానాలను నిలిపివేసింది. ప్రస్తుతం ఈ సంస్థ కేవలం 22 విమానాలను మాత్రమే నడుపుతోంది. 149.96 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. 2023-24 ఇదే కాలంలో వచ్చిన లాభం 204.56 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది 27% తక్కువ. మొత్తం ఆదాయం 2268.06 కోట్ల నుంచి 2067.21 కోట్లకు తగ్గింది.